చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుక పట్టణంలో వేస్తుంది. నీకు చెప్పలేదు కదా, వీడికి సంబంధం చూశాను. మన పక్కూరే బుడుమూరు ఆశా వర్కరు. ఇప్పుడైతే ఏంటి, మీ నాన్న డైరెక్ట్గా పిల్లని పెళ్లి చూపుల్లో చూడమంటున్నాడా? పాపతో ఏమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి. నేను మీకు నచ్చానా? పర్లేదు చెప్పండి. అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుంది, మంచి అమ్మాయి. మరి నిన్ను అడగలేదు అమ్మాయి ఎవరినైనా ప్రేమించావా అని? అమ్మాయిని కూడా అడిగాను, ఎవరినైనా ప్రేమించావా అని. ఏమంది? ఎవరిని ప్రేమించలేదని అన్నదే. చేసినా చేయలేదనే చెప్తారు. అవన్నీ నువ్వు నమ్మకు. మన దగ్గరికి అమ్మాయి వచ్చాక మంచిగా ఉంటే చాలు. అంతేలే గురు, చేసినా చేయలేదని చెప్తారు. అలాంటివన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ నువ్వు నమ్మకు. మన దగ్గరికి అమ్మాయి వచ్చాక మంచిగా ఉంటే చాలు. మంచో చెడో ఇప్పుడు ఇవన్నీ ఆలోచించకూడదు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. చేసిన చేయలేని చెప్తా. అంతేలే గురు, అవన్నీ నువ్వు నమ్మకు. చేసిన చేయలేని పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. అమ్మాయి వచ్చాక మంచిగా ఉంటే చాలు. మంచో చెడో చేసిన చేయలేని ఇవన్నీ ఆలోచించకూడదు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. ఏంటి నేను అన్నం ఆడపడుకుని రాత్రంతా పడుకోకుండా ఆలోచిస్తున్నావా? సరిపోయింది. నైట్ అంతా డౌట్ల మీద డౌట్లతో ఒకటే పీకేస్తుంది. పీకెత్తే ఇప్పుడు పెళ్లిగా నాపెత్తవేంటి? పెళ్ళి ఆపేయడం కాదురా, డౌట్లు క్లియర్ చేసుకుందాం. అంటే అంటే ఆ అమ్మాయికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయేమో కనుక్కుందాంరా. ఎంక్వైరీ చేద్దామా? ఎంక్వైరీ అని ఎందుకు అనుకోవడం, ముందు జాగ్రత్త అనుకోవచ్చు కదా. దాన్ని ఎవడో ముందు జాగ్రత్త అనరా, అనుమానం అంటారు. ఆయన నేను చెప్పింది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండమని. ఇలా డౌట్లు పెట్టుకుని పొరపాటు చేసుకోమని కాదు. అదంతా కాదు. ఆ అమ్మాయి గురించి కనుక్కోవడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా? ఆ అమ్మాయి పేరేరా నాగమణి, సుశీల క్లాస్మేట్. వీళ్ళిద్దరు కలిసే కాలేజీకి వెళ్ళేవారంట. బాగానే ఎంక్వైరీ చేసావురా. అవునరా, కాలేజ్ విషయం పక్కన పెడితే స్కూల్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నా లేవో తెలుసుకోవాలి. అంటే ఆర్డర్ పరంగా వస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. 10th వరకు బుడుమూరు గర్ల్స్ హై స్కూల్లో చదివాను. ఓహ్, క్లారిటీగానే ఉన్నావా? ఒరే వెళ్ళి కనుక్కొని వచ్చారా? ఏం కనుక్కొని వచ్చేయాలి? అదేరా, సుశీల ఎవరినైనా ప్రేమించిందో లేదో కనుక్కొని వచ్చే. అవును, మరి ఆ అమ్మాయికి నేను బొడ్డు కోసి పేరు పెట్టాను, వెళ్ళి అడగ్గా అని చెప్పేద్ది. మరి ఎలారా? ఫ్రెండ్షిప్ చెయ్యాలి. మనతో ఆ అమ్మాయి ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తుందిరా? సాయం చేస్తే చేస్తుంది. సాయమా? ఆగండి ఆగండి, నేను ఎత్తుతానండి. రండి. జాగ్రత్త. థ్యాంక్స్. అరే ఇప్పుడు అడిగి వచ్చా? ఒరే, ఇప్పుడే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, స్ట్రాంగ్ అవ్వాలి. ఏంటి మీరా? రండి దింపేస్తాను. అయ్యో పర్లేదండి. అయ్యో అటే వెళ్తాను, రండి. ఓకేనండి. పొలం పనికి వెళ్ళి వస్తున్నారా? అవునండి. ఒరే రారా. అయ్యో మేము ఉన్నాం కదండి సాయం చేయడానికి. అయ్యో పర్లేదండి. ఏం పర్లేదు. ఒరే ఎత్తుకో. జాగ్రత్త. నీ అబ్బా నా మీద ఎత్తు వింటరా. అరే నీతో బాగా ఫ్రెండ్ అవుతుంది కదరా. జాగ్రత్త జాగ్రత్త. మీకు ఇలాంటి సాయాలని కావాలని మమ్మల్ని సంప్రదించండి. మా వాడు బాగా సాయం చేస్తాడండి. ఏమండి 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 ఏమండి, మీరెందుకండి కష్టపడతారు, మేము ఉన్నాం కదా. ఒరే ఆ బట్టలు తీసుకున్నారా? తీస్తా.
ఏంటో అండి 3 రోజుల నుంచి నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ నాకు సాయం చేస్తున్నారు. ఇంతకీ మీదే ఊరు? మీ పక్కూరే గోవిందపురం. ఆహా, మరి రోజు మా ఊరు ఎందుకు వస్తున్నారు? అదే మీ ఫ్రెండ్ రే, నేను చెప్తాను కదా, అదే ఫ్రెండ్ కోసం. ఆహా, ఫ్రెండా? మ్. ఎవరో ఫ్రెండ్? ప్రస్తుతానికి ఎవరూ లేరండి. ఎవరైనా ఫ్రెండ్ అవుతారేమో అని చూస్తున్నాం మీ ఊర్లో. మా ఊర్లోనే ఫ్రెండ్ ఎందుకు? మీ ఊరు చాలా బాగుంటుందండి. మీ ఊర్లో ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, డైలీ రావచ్చు. అదే ఫ్రెండ్ లేడనుకోండి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఇలా 100 క్వశ్చన్లు అడుగుతారు. ఇదిగో ఇప్పుడు మీరు అడిగారు చూసారు, అలాగా. అయితే నన్నే ఫ్రెండ్ అనుకోండి. ఒరే, మనకు ఫ్రెండ్ దొరికిందిరా, ఫ్రెండ్ దొరికింది, ఫ్రెండ్ దొరికింది. అలా ఆయన వచ్చేలో వెళ్ళిపోలే. అది వస్తుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి మీది ఈ ఊరేనా అండి? ఈ పక్క వీధిలోనే మా అమ్మగారి ఇల్లు, ఇది మా అత్తగారి ఇల్లు. నన్ను మా బావకి ఇచ్చి కట్టబెట్టేశారు. ఆహా, చదువు అయిపోగానే చేస్తారా? నేను ఇంటర్ ఫెయిల్ అండి, అది అయిపోగానే పెళ్లి చేస్తారు. ఎలా అడగలరా? ఇంటర్ ఏ కాలేజ్ చదివారు? లావేర్ జూనియర్ కాలేజ్లో. ఆహా, మంచి కాలేజ్లోనే చదువుకున్నారా? ఈ ఊరు నుండి మీరు ఒకరే వెళ్ళేవారా కాలేజ్కి? చిన్న బుడుబూరి నుంచి నేను ఒక్కదాన్నే, పెద్ద బుడుబూరి నుంచి 2 వచ్చేవాళ్ళు. ఎవరా ఇద్దరు? బాబు సుశీల. ముగ్గురం కలిసి రోజు సైకిల్స్ మీద కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. చదువు సంగతి పక్కన పెడితే అలా కాలేజ్కి వెళ్ళి రావడం భలే ఉండేది. అవును, కాలేజ్ రోజులు చాలా బాగుంటాయి. మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆటలు, పాటలు, ప్రేమలు అన్నీ ఉంటాయి. మరి మీరు ఎవరిని ప్రేమించలేదా? నేనెవరిని ప్రేమించలేదబ్బా, నాకు సిగ్గు ఎక్కువ. కానీ మా బావ మాత్రం నన్ను చాలా ప్రేమించాడు. అరే అసలు విషయం అడగరా. అడుగుతా. మరి మీ ఫ్రెండ్స్, అదే మీతో కూడా కాలేజ్కి వచ్చేవాళ్ళు కదా, సుశీల వాళ్ళు, సుశీల ఎవరిని ప్రేమించలేదా? సుశీల బాబు ప్రేమించుకునేవారు. అప్పట్లో కాలేజ్ అంతా టాకు. ఆ తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది. పెద్దగా మేము కలిసిందేం లేదు. అమ్మాయి సుశీల, 1 మ్యాచ్ చేతి మీద గట్టిగా కొడిచాడు అమ్మాయి, సలుపు వచ్చేస్తుంది. అందుకనే హోంవర్క్ రాయకని చెప్పాను. నేను రాస్తాలే. నేను రేపటి నుంచి 1 మ్యాచ్తో మాట్లాడినా. అవునే నాగమనే, ఆ? రేపు శగడ యాత్రికి వెళ్దాం, వస్తావా? సెలవే కదా. అమ్మో, నేను రానురా, మా నాన్న పంపించుడు. అమ్మాయి సుశీల, నువ్వు? నేను మా అమ్మని చెప్తాలే. సరే, మీరు ఏదో విషయం బేగ చెప్పండి. మీరు రానంటే నేను మా మాయతో వెళ్ళిపోతాను. సరే అమ్మాయి, అయితే సరే బాయ్. బాయ్. సరే బండడా, బాయ్. ఓకే. రోజు ఇలాగే నేను ఇక్కడ ఆగిపోతాను. వాళ్ళిద్దరు సైకిల్ తొక్కుండా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి ఎలా వెళ్తున్నారో.